అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ అంశం. భారతీయ రాజకీయాల్లో చాలా విశిష్టంగా చాలా చిన్న వయసులో ముందుకొచ్చి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నారు. కానీ ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఇంత సడన్గా భారతీయ జనతా పార్టీని తమిళనాడులో ఒక దశకు తీసుకెళ్లిన వ్యక్తి ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా సడన్గా ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇవంతా కూడా భారత రాజకీయాల్లో ఒక చర్చగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తీవర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, తీవర్ అంటే బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, తమిళనాడులో చాలా బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ చీఫ్గా ఉన్నారు. కానీ సడన్గా ఆయన రాజీనామా చేశారు. ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి. అయితే ఈయన రాజీనామా చేయడం వలన డిఎంకే పార్టీకి ఏమన్నా మరణ శాసనంగా మారుతుందా? భారతీయ జనతా పార్టీ అసలు ఏం ఊహిస్తుంది? భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం ఏంటి? ఎందుకు అన్నామలైని తీసుకొచ్చారు? అన్నామలైని వెంటనే ఎందుకు దించారు? దీని వెనక అసలు రాజకీయ కోణాలు ఏంటో ముందుగా మనం చర్చిద్దాం. సాధారణంగా తమిళనాడు రాజకీయాలని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మిగతా భారతదేశంలో ఒక ఎత్తు అయితే తమిళనాడు రాజకీయాలను ఒక ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఆర్య ద్రవిడ సిద్ధాంతాలతో ముడిపడి ఉంటాయి. యాంటీ బ్రాహ్మణ్, యాంటీ సనాతన ధర్మం లేదా యాంటీ హిందూ ఇంకా మాట్లాడాలంటే ఇలాంటి రాజకీయ పార్టీలు తమిళనాడుని వేలాయి. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీసే అక్కడ రాజ్యాధికారంలోకి వస్తూ ఉండటం, ప్రధానంగా బ్రాహ్మణుల్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే డిఎంకే పార్టీ అధికారంలో ఉండటం, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు అన్నామలై గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అన్నామలై బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి షార్ట్ నోట్లో అసలు బీజేపీ మూలాలు, తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే చరిత్ర షార్ట్ నోట్లో తెలుసుకుందాం. ముందుగా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ కంటే ముందు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాలి. 1925లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే హెగ్డేవార్. సో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే హిందుత్వ పాలిటిక్స్, అంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని భారతదేశంలో కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్. దానికోసం వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా వెనకాడారు. సో ఇలా ఉన్నప్పుడు హెగ్డేవార్ 1940లో మరణించడం జరిగింది. ఆ తదనంతరం కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన నెహ్రూ తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ నచ్చక బయటికి రావడం జరిగింది. 1951లో జనసంఘ్ని స్టార్ట్ చేశారు. యాంటీ కాంగ్రెస్ నినాదంతో జనసంఘ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందో, అంటే హిందూ ఐడెంటిటీ, హిందుత్వ, ఈ భావజాలాన్ని మిక్స్ చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఫేస్ వాల్యూతో జనసంఘ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన ప్రజల్లోకి బలంగా వెళ్ళారు, హిందుత్వ ఎజెండాని తీసుకెళ్లారు, చాలా సక్సెస్ అయ్యారు. అయితే 1977 ఎమర్జెన్సీ వచ్చింది. ఆ ఎమర్జెన్సీ అవన్నీ మనకు తెలుసు. సో ఇందిరాగాంధీ చాలా క్రూరంగా భారతీయ సమాజాన్ని అణిచివేసింది ఎమర్జెన్సీతో. అంటే ఆమెకు ఎదురు తిరిగిన వారిని జైల్లో పెట్టడం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే హింసించడం, ఇదంతా చేసింది. సో 77లో ఎమర్జెన్సీ ఎండ్ అయింది. ఆ తర్వాత జనసంఘ్, సోషలిస్టు, జనతా పార్టీ మూడు కలిసి పోటీల్లోకి వెళ్ళారు. జనతా పార్టీ గెలిచింది. సో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఉన్నప్పుడు ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో, సోషలిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఈ జనసంఘ్ నుండి వచ్చిన వాళ్ళని ఆర్ఎస్ఎస్ మూలాలు వదులుకోండి అని చెప్పడం మొదలుపెట్టారు. సో ఇది నచ్చక ఎల్కే అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు బయటకు వచ్చి 1980లో భారతీయ జనతా పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ మూలం. సో అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ అద్వానీ రథయాత్ర చేశారు, బాబ్రీ మసీద్ని, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. సో ఇలాగా భారతీయ జనతా పార్టీని ఒక్కొక్క మెట్టు తీసుకొచ్చి 2014లో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలోకి రావడంతో ఒక్కసారిగా బీజేపీ ఫేస్ వాల్యూ మారిపోయింది. సోషల్ మీడియాని బలంగా వాడుకొని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ని బ్యాక్డ్రాప్తో రావడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్, జనసంఘ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ఈ మూలాలన్నీ ఇవి. దీంతోపాటు వాళ్ళకి ప్రధానంగా 1925లో ఉన్నప్పుడే వాళ్ళ మూలాలు ఏంటి అని అంటే జమ్మూ కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలి. ఆర్టికల్ 370, అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, అది రద్దు చేశారు ఇప్పుడు నరేంద్ర మోడీ. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి, అది కూడా చేశారు. సో ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో ఆనాడు ఆర్ఎస్ఎస్, జనసంఘ్ పనిచేసినాయి. అవన్నీ కూడా నరేంద్ర మోడీ, అయోధ్య రామ మందిరం కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ నెరవేర్చారు. ఏదైతే ఆర్ఎస్ఎస్, జనసంఘ్ లక్ష్యాలు ఉన్నాయి అవన్నీ నరేంద్ర మోడీ నెరవేర్చడం జరిగింది. ఇకపోతే తమిళనాడు గురించి మనం మాట్లాడితే
తమిళనాడు పాలిటిక్స్లో ప్రధానంగా డిఎంకే పార్టీ ఉంది. డిఎంకే పార్టీ సెక్యులర్ పార్టీ, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే యాంటీ హిందుత్వ, యాంటీ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ పార్టీ. అంటే బ్రాహ్మణ సమాజాన్ని లేకపోతే ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే పార్టీ. సో డిఎంకే పార్టీకి మూల పురుషుడు ఎవరంటే పెరియార్. ఈ పెరియార్ ఆత్మగౌరవ పోరాటాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినవాడు. సో ఆయన తర్వాత ఆయన శిష్యుడిగా అన్నాదురై ఉన్నారు. ఆయనతో కొన్ని సందర్భాల్లో ఏకీభవించి అన్నాదురై బయటకు వచ్చి పార్టీ పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే 1949లో డిఎంకే పార్టీ అఫీషియల్గా స్టార్ట్ చేయడం జరిగిందో అక్కడి నుంచి అన్నాదురై మెయిన్ లీడర్గా ఉన్నారు. ఆ తర్వాత పగ్గాలు కరుణానిధికి రావడం జరిగింది. కరుణానిధి నుంచి స్టాలిన్కి రావడం జరిగింది. ఇది ప్రధానంగా. ఇప్పుడు 70స్లో స్టార్ట్ అయిన ఏఐడిఎంకే ప్రస్థానం ఏంటి అని అంటే అందరికీ తెలుసు. అన్నాదురై తర్వాత కరుణానిధి వచ్చారు. కరుణానిధితో పడక మనకి ఎంజి రామచంద్రన్ ప్రత్యేకంగా ఏఐడిఎంకే పార్టీ పెట్టుకున్నారు. సో ఆ ఏఐడిఎంకే పార్టీ ఎంజి రామచంద్రన్ తర్వాత నుంచి ఆయన శిష్యురాలుగా జయలలిత వచ్చారు. జయలలిత తీసుకున్నారు. సో ప్రధానంగా ఈ ఏఐడిఎంకే బేస్ ఏంటి అంటే తీవర్ కమ్యూనిటీ. ఏఐడిఎంకేకి తీవర్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ సపోర్టర్స్గా ఉంటారు. సో అదేవిధంగా డిఎంకే కమ్యూనిటీ చూస్తే బీసీలు, ఎస్సీ ఎస్టీలు, ముస్లిమ్స్ అందరూ కూడా ఆ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. సో ఇలాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో అంటే అసలు భారతీయ హిందుత్వ కానీ లేకపోతే భారతీయ మూలాలున్న వాటిని వ్యతిరేకించే ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ఎలా చొచ్చుకోవాలని ఆలోచించింది. సో మాజీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి తీవర్ కమ్యూనిటీ, బలమైన సామాజిక వర్గానికి చెందిన తీవర్ కమ్యూనిటీకి చెందిన అన్నామలైని ప్రెసిడెంట్గా చేసింది. సో సడన్గా ఇప్పుడు రాజీనామా ఎందుకు చేశారు మరి? ఇంత సుదీర్ఘంగా ప్లాట్ చేసినప్పుడు ఆలోచిస్తే ఈ డిఎంకేని అక్కడ దెబ్బ కొట్టాలి అని అంటే ఏఐడిఎంకే సపోర్ట్ అవసరం ఉంది. సో ఏఐడిఎంకే బీజేపీ ఒక అలయన్స్గా కుదుర్చుకోవాలన్నప్పుడు ఏఐడిఎంకే తీవర్ కమ్యూనిటీకి చెందింది కదా. సో అన్నామలై కూడా తీవర్ కమ్యూనిటీకి చెందినవాడే. ఆ సగం పార్టీని ఏఐడిఎంకేని చీల్చినట్టు చేశాడు, అంటే బీజేపీకి టర్న్ చేశాడు. సో దీంతో సాధారణంగా ఏఐడిఎంకేకి దాని లీడర్ బలం స్వామికి నచ్చలేదు. ఆయన కూడా తీవరే, నచ్చలేదు. సో మేము అన్నామలై ఉంటే మేము రాము అని చెప్పాడు. సో దాంతో భారతీయ జనతా పార్టీ కొంచెం వెనక్కి తగ్గి అన్నామలైని రిజైన్ చేయించారు. సో ఖచ్చితంగా ఆయన్ని నేషనల్ లెవెల్లో వాడుకుంటారు, అందులో ఏం సందేహం లేదు. సో ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీ కనుక కలిసి ముందుకెళ్తే అది డిఎంకేకి మరణశాసనంగా ఉంటుంది. సో విజయ్ కూడా పార్టీ పెట్టడం జరిగింది. సో ఆయన క్రిస్టియన్స్, అది చాలా లిమిటెడ్ రోల్లోనే ఉంటుంది. ఆ పార్టీ పెద్దగా ప్రభావం ఉండదు. కానీ అన్నా డిఎంకే బీజేపీ కనుక కలిసి ఒక మార్గంలో వెళ్తే కనుక డిఎంకేకి కొంత ఇబ్బంది అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ రీసెంట్గా ఒక స్టూడెంట్ని రేప్ చేయడం విషయాలు కానీ ఇన్సిడెంట్ చాలా వైరల్ అయింది. అదేవిధంగా అన్నామలై చాలా తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు. సో ఇలాంటి విషయాలన్నీ కలిసి అక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ కూడా, అంటే తీవర్లు, బలమైన ఏఐడిఎంకే తీవర్లు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చెట్టినార్, అంటే అక్కడ మర్చెంట్ కమ్యూనిటీ, భారతీయ జనతా పార్టీకి బ్రాహ్మిన్స్, చెట్టినార్స్, కొంత బీసీల్లో కూడా పట్టు ఉంది. సో ఈ గౌండర్స్ అంటారు, వాళ్ళలో కూడా పట్టు ఉంది. సో ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా డిఎంకే పార్టీని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు అన్నామలై రాజీనామాని ఖచ్చితంగా నేషనల్ పార్టీలో ఆయనకు ప్రామినెంట్ రోల్ ఇచ్చి తమిళనాడు పాలిటిక్స్లో బలంగా వెళ్ళడానికి బీజేపీ ఆలోచిస్తోంది. ఇది ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ, డిఎంకే, ఏఐడిఎంకే, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా ఎందుకు ఈ విధంగా ఉన్నపళంగా ఆయన రాజీనామా చేశారు అంటే ఖచ్చితంగా ఆయనకు ప్రామినెంట్ రోల్ ఇచ్చి ఏఐడిఎంకేతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళి డిఎంకేని అక్కడ దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఇది షార్ట్ నోట్లో చెప్పడం జరిగింది. ఇంకా చాలా బాగా చెప్పచ్చు, బట్ అంత టైం లేదు కాబట్టి షార్ట్ నోట్లో చెప్పడం జరిగింది. ఇంకొకసారి దాంట్లోనే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటి, తమిళనాడు గురించి అంటే మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి, కాబట్టి అవి కూడా చూడండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.